శ్యామ రామరెడ్డి 34,75,000 రూపాయలు, శ్యామ పనీత్ రెడ్డి 34,75,000 రూపాయలు, లింగాల దశరథ్ గౌడ్ 35 లక్షల రూపాయలు, లింగాల దశరథ్ 35 లక్షల రూపాయలు ఒకటోసారి, లింగాల దశరథ్ గౌడ్ 34 లక్షల రూపాయలు, 35 లక్షల రూపాయలు, లింగాల దశరథ్ గౌడ్ 35 లక్షల రూపాయలు రెండోసారి, లింగాల దశరథ్ గౌడ్ 35 లక్షల రూపాయలు, లింగాల దశరథ్ గౌడ్ 35 లక్షలు మూడోసారి, లింగాల దశరథ్ గారు 35 లక్షల రూపాయలకి ఈ లడ్డూను దక్కించినందుకు వారికి వారి కుటుంబ సభ్యులకి అష్టైశ్వర్యాలు కలిగించాలని ఆ భగవంతుని కోరుకుంటూనే ఉన్నాము. లింగాల దశరథ్ గారు ఎక్కడ ఉన్నా ఇక్కడ రావాలి, వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. హలో లింగాల దశరథ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. 35 లక్షల రూపాయలకు కర్మంఘట్ వాస్తవ్యులైనటువంటి లింగాల దశరథ్ గౌడ్ గారు వీరు గత 5 సంవత్సరాల నుంచి కూడా బాలాపూర్ గణనాథుల లడ్డు కోసం చాలా ప్రయత్నించారు. 2025 సంవత్సరానికి గాను 35 లక్షల రూపాయలకు లింగాల దశరథ్ గౌడ్ గారు లడ్డూను కైవసం చేసుకున్నారు. లింగాల దశరథ్ గారిని ఇక్కడ వేదికపైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము. బ్యాండ్ ఏడున్నా ముందుకు రావాలన్నా బ్యాండ్ వారు దయచేసి లింగాల దశరథ్ గౌడ్ గారు అలాగే అన్న దశరథ్ గౌడ్ అన్న మీతో పాటు ఇంకొకరికి మాత్రమే అవకాశం ఉంటుంది, వేదిక మీకు పోవాలి. లింగాల దశరథ్ గౌడ్ గారు 35 లక్షల రూపాయలకు లడ్డూ దక్కించుకున్నారు. వారిని బ్యాండ్ వారిని రావాలి, పోలీసు వారు దయచేసి బ్యాండ్ వారిని రానియాలన్నా, పోలీసు వారు దయచేసి పోలీసు వారికి బ్యాండ్ వారిని రానియాలి. పోలీసు వారు దయచేసి బ్యాండ్ వారు ఎక్కడున్నా ముందుకు రండి అన్న. ఆనవాయితీ ప్రకారం దశరథ్ గౌడ్ గారు 35 లక్షలు ప్రజలందరి ముందట బాలాపూర్ గణనాథుడి లడ్డు వేలంపాటకు తెరపడింది. ఈ ఏడాది బాలాపూర్ లడ్డు 35 లక్షలు పలికింది. ఉత్కంఠంగా కొనసాగిన లడ్డు వేలంపాటలో కర్మాన్ ఘాట్ కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ లడ్డును 35 లక్షలకు దక్కించుకున్నారు. గత ఏడాది 30 లక్షల 1000 రూపాయలకు పలికిన బాలాపూర్ గణేశుడి లడ్డు ఈ ఏడాది లడ్డు 4,90,000 ఎక్కువ పలికింది. బాలాపూర్ గ్రామం రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం సమీపంలో ఉంటుంది. బాలాపూర్లో జరిగే గణేష్ ఉత్సవాలకు ఎంతో క్రేజ్ ఉంటుంది. ఈ వినాయకుడిని ప్రతి ఏడాది హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేస్తారు. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఘనంగా శోభాయాత్ర నిర్వహిస్తారు. ఈ గణనాథుడి లడ్డు వేలం తొలిసారిగా 1994లో 450 రూపాయలతో ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం పెరుగుతున్న ధరలతో ఇది రికార్డును సృష్టిస్తూనే ఉంది. ఈ లడ్డును గెలుచుకున్న వారికి అదృష్టం, శ్రేయస్సు కలుగుతాయని ప్రజలు బలంగా నమ్ముతారు. ఈ వేలం ద్వారా వచ్చిన ఆదాయాన్ని గ్రామాభివృద్ధి